యూట్యూబ్ మిత్రులందరికీ హాయ్ అండి ఫ్రెండ్స్. నేను ఫిష్ పకోడీ చేయడానికైతే మొదటగా నేను ఫిష్ని అయితే తీసుకొని ఫ్రెష్గా వాష్ చేసి పక్కన అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. వాటికి కావలసిన ఇంగ్రీడియంట్స్ కూడా మీకైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ వేసే ముందు కూడా ఒక్కొక్క దాని పేరునైతే మీకైతే చెప్తాను ఫ్రెండ్స్. నేనైతే ఫిష్ని అయితే వాష్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, నేను ఇప్పుడైతే కారం అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. తగినంత మనము ఏ విధంగా తింటామో అలా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. తగినంత ఉప్పు కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, పసుపు కూడా వేసాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను ఫ్రెండ్స్. చూడండి, ధనియా మసాలా కూడా వేశాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు వచ్చేసి నేను కొద్దిగా ఆయిల్ కూడా వేశాను ఫ్రెండ్స్. ఇవన్నీ వేసిన తర్వాత అయితే చేప ముక్కలకు పట్టేట్టుగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకొని ఒక 15 నుండి 20 నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఫిష్ పకోడీ వేయడానికి కొద్దిగా కార్న్ఫ్లోర్ పౌడర్ కూడా వేసి కలిపాను ఫ్రెండ్స్. చూడండి, కార్న్ఫ్లోర్ పౌడర్ వేసిన తర్వాత అయితే ఈ రంగు అయితే వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఒక 15 నుండి 20 నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్, నేనైతే స్టవ్ పైన బాణలు అయితే పెట్టి అందులో ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందే మనం ప్రిపేర్ చేసుకున్న ఫిష్ని అయితే అందులో వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఒక ముక్కనైతే వేసాను ఫ్రెండ్స్. చూడండి, ఇంకో ముక్కనైతే వేసాను ఫ్రెండ్స్. చూడండి, ఇంకో ముక్కనైతే వేసాను ఫ్రెండ్స్. చూడండి, వేసిన ఒకవైపు అయితే బాగా కాలేంత వరకు అయితే ఉంచుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడైతే తిప్పి వేసాను ఫ్రెండ్స్. చూడండి, ఒకవైపు అయితే కాలిన తర్వాత అయితే ఇంకోవైపు బాగా కాలేంత వరకు ఉంచుకొని బాగా కాలిన తర్వాత అయితే మనము ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లో నిమ్మకాయ, ఉల్లిగడ్డ వేసుకొని తింటే ఉంటుంది మజా. ఫిష్ పకోడీ అంటే ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి బ్రదర్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.